నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గురుకుల విద్యాలయాల్లో కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల అందజేత. హైదరాబాద్లో పత్రాలు అందజేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన జర్నలిస్టుల శిక్షణా తరగతులు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి. మహబూబాబాద్ గార్లా రైల్వే స్టేషన్ మధ్య రాయి విసిరిన ఆగంతకుడు. సంగారెడ్డి జిల్లా దిడిగి అటవీ ప్రాంతంలో మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు. డబ్బుల విషయంలో జరిగిన గొడవ హత్యకు కారణమన్న పోలీసులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో విద్యను అభ్యసించిన వారిలో పలువురికి హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి జన్మించి చదువుకు దూరం అవుతున్నామనుకునే వారిలో అలాంటి అపోహలు తొలగించాలన్న మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గురుకుల విద్యా విధానం పకడ్బందీగా అమలు చేస్తోందని చెప్పారు. ఇది ఒక కుటుంబం. ఒక్కసారి ఒక పిల్లవాడు 5th క్లాస్లో జాయిన్ అయిందంటే ఇంతకుముందు అయితే ఇంటర్మీడియట్ వరకు దాదాపు 7 సంవత్సరాలు. ఇప్పుడు డిగ్రీ స్థాయిలో కూడా మన దగ్గర అవి ఒక 3 సంవత్సరాలు. తర్వాత అక్కడ పంపిస్తాము. కాబట్టి ఇది ఒక మంచి సిస్టమ్ ఫామ్ అయి ఉంది 6-7 సంవత్సరాలు. రెసిడెన్షియల్ స్కూల్ అంటే మాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మీరు ఇంకా దానిలో పోలేదు, కానీ మేము చెప్తున్నాము. కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో అట్టహాసంగా జర్నలిస్టుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు 2 రోజుల పాటు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం శిక్షణ తరగతుల ప్రాధాన్యత గురించి ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ జర్నలిస్టుల శిక్షణ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. పాత 10 జిల్లాలతో పాటు హైదరాబాద్లో మహిళా జర్నలిస్టులకు, ఉర్దూ దళిత జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ శిక్షణ తరగతులలో దాదాపు 7,000 మందికి పైగా జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన జిల్లాలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మొదటగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఎంపిక చేయడం జరిగిందన్నారు. జర్నలిజంలో అపార అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టుల వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనేక మంది అందులో పొందినటువంటి వాళ్ళు కోవిడ్ టైంలో 20,000, 10,000 వేస్తే దాదాపు 7 కోట్ల రూపాయలు కోవిడ్ ప్రమాద సమయంలో ఆదుకున్న సంస్థ కూడా తెలంగాణ మీడియా అకాడమీ. మనందరం కూడా జర్నలిస్టులుగా రుణపడి ఉండాలి యొక్క మీడియా అకాడమీకి అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. నిజమే, ఇన్ని రోజులు ఎవరు ఆదుకున్న లేరు. ఉమ్మడి రాష్ట్రంలో మనకున్న బడ్జెట్ ఎంత ఉంటుందంటే మనకు కేటాయించేది 2 రాష్ట్రాలు కలిపి 1 కోటి రూపాయలు ఉంటుండే. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. వచ్చి రాగానే మేము 10 కోట్లు అడుగుదాం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 10 కోట్లు ఏం సరిపోతాయండి అల్లం గారు, 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని నేను ఇస్తాను జర్నలిస్టులుగా ప్రకటించినటువంటి చరిత్రను కూడా మనం మర్చిపోవాలి. అందులో భాగంగా ఇప్పటికే 42 కోట్లు వచ్చున్నాయి. దాని ద్వారా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి. మరో 58 కోట్ల రూపాయలు వస్తాయి. మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురావడానికి అల్లం నారాయణ సార్ అనేక రకమైనటువంటి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆయన ఎప్పటికి కూడా మన సంక్షేమం కోసమే ఆలోచించేటటువంటి ఒక పెద్ద వ్యక్తి అనేటటువంటి విషయాన్ని మరొకసారి నేను తెలియజేస్తూ, మిత్రులు కొంతమంది అదే ఇప్పుడే సార్ చెప్తుంటే విన్నారు. నేను ఒకటి అంటాను మిత్రులారా, సంక్షేమ పథకాలకు అడ్డురాని యూనియన్ల విభేదాలు, ఏదన్నా బెనిఫిట్స్ తీసుకునే విషయంలో అడ్డురాని యూనియన్ విభేదాలు, ఇట్లాంటి శిక్షణ తరగతులకు హాజరయ్యే దగ్గర ఎందుకు? మనకు మీడియా అకాడమీ 12 పుస్తకాలు ప్రచురించింది. అట్లాగే రాష్ట్రంలో ఉన్న చిన్న జిల్లాలలో కూడా తరగతులు నిర్వహించాలని సంకల్పించింది. దాంట్లో భాగంగా
ఈ తుది విడత ఒక క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్లో భాగంగా కొత్తగూడెం భద్రాద్రి రాముడి జిల్లా ఒక శుభసూచకంగా ఈ భద్రాద్రి రాముడి జిల్లా నుంచి సభలు మళ్ళీ విడత ప్రారంభిద్దామని మీ దగ్గరికి రావడం జరిగింది. నిజానికి ప్రజాప్రతినిధులు ఎట్లాగైతే ఇంత దూర ప్రాంతంలో వచ్చిపోయే వీలుంటుందో మీకు తరగతులు చెప్పడానికి టీచర్లను ఉపాధ్యాయులని మాట్లాడడం కూడా కష్టమైంది. అంటే ఒక టఫ్ టాస్క్, చాలా దూరం, హైదరాబాద్ నుంచి 5 గంటల జర్నీ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి. అయినా ఈ 2 రోజుల తరగతులకి సుధాకర్ రెడ్డి టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్, ఆయన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఎడిటర్ దాంట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఆయన ఒక క్లాస్ చెప్తారు ఇవాళ. అట్లాగే ఇటు ప్రింట్ మీడియాలోనూ అటు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి హెచ్ఎఫ్టీవీ లాంటి దాంట్లో పనిచేసి ఇప్పుడు మహాటీవీలో చీఫ్ రిపోర్టర్గాను ఉన్న రమణ కుమార్ గారు ఇటు ఈ రెండింటిని కలగలుపుతూ రిపోర్టింగ్ చేసినాడు కాబట్టి ఆయన గ్రామీణ ప్రాంతాల్లో కూడా రిపోర్ట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన గ్రామీణ వార్తల గురించి ఆయన చెప్తారు. ఈ మారుతున్న టెండెన్సీస్, మారుతున్న జర్నలిజం టెండెన్సీస్ మీదనేమో సుధాకర్ రెడ్డి గారు చెప్తారు పాఠాలు. సికింద్రాబాద్ విశాఖ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై మరోసారి రాళ్లదాడి జరిగింది. మహబూబాబాద్ గార్లా రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి వందే భారత్ రైలుపై రాయి విసడంతో ఒక బోగి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు విచారణ చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వందే భారత్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాళ్ల దాడిలో రైలు C8 కోచ్లో అద్దం పగిలిందని, అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి అటవీ ప్రాంతంలో లభించిన మహిళ మృతదేహానికి సంబంధించి నిందితుడిని 24 గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామానికి చెందిన ఖదీర్ అనే వ్యక్తి అడ్డకూలీగా పనిచేసే రుక్కమ్మను తన లూనా వాహనంపై ఎక్కించుకొని మార్గమధ్యంలో మద్యం, బిర్యానీ తీసుకొని ఆల్గోల్ రోడ్లోని దిడిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లి మద్యం సేవించారని పోలీసులు తెలిపారు. అనంతరం రుక్కమ్మకు, ఖదీర్కు డబ్బు విషయమై గొడవ జరగగా మాట పెరిగి ఆమె చీరతో ఆమె గొంతుకు చుట్టి దారుణ హత్యకు పాల్పడ్డాడని తెలిపారు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తును ప్రారంభించి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఖదీర్ను జహీరాబాద్ పట్టణంలోని పాత చెక్పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. తన నేరాన్ని అంగీకరించాడని జహీరాబాద్ పట్టణ సిఐ తోట భూపతి తెలిపారు. కూడా పడ్డది. అది వైన్స్ దగ్గర మళ్ళీ పస్తాపూర్ చౌరస్తలో బండి మీద పోతున్న సిస్టీ ఫుటేజ్ కూడా తీసుకున్నాం. మా సమయంలో తనకు భరత్ నగర్ చెందిన స్థానికుల ద్వారా ఒక సమాచారం వచ్చింది. భరత్ నగర్ చెందిన 2 వ్యక్తుల ద్వారా ఒక సమాచారం వచ్చింది. మనం అలువలు వెళ్తున్నటువంటి రోడ్డుకు లెఫ్ట్ వైపున ఉన్న అటవీ ప్రాంతంలో ఒక కందకంలో ఒక మహిళ సుమారు 45 సంవత్సరాల వయసు గల మృతదేహం పడి ఉంది. సో మహిళ దుస్తులు చిరిగి ఉన్నాయి. అక్కడ మహిళ పైన కూడా కొన్ని గాయాలు ఉన్నాయని చెప్పి సమాచారం రాగానే తను ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించినాడు నేరస్థలం. ఆయన వెళ్ళి పరిశీలించిన తర్వాత
అక్కడ చూసినట్లయితే అట్టి మహిళకు గొంతు చుట్టూ నులిమి చంపినటువంటి గాయము, మరియు చెవుల నుంచి రక్తం కారుతున్నటువంటి మరకలు, జాకెట్ కావచ్చు, చీర కావచ్చు, చెదిరిన దుస్తులు కావచ్చు, ఇవన్నీ పరిశీలించి వెంబడే పోలీస్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే స్థానిక ఎస్ఐ గారు కేసు నమోదు చేసి నేరస్థలంకి వెళ్ళినాడు. ఆ తర్వాత నేను కూడా వెంబడే దాన్ని కేసు టేకప్ చేసేసి దర్యాప్తు చేసినాను. నేరస్థలంకి వెళ్ళి చూస్తే అక్కడ అటువంటి మహిళ పడి ఉంది. ఆమె వయసు దాదాపు 45 నుంచి 50 సంవత్సరాలుగా ఉంది. అయితే మనకు ఆ మహిళ పేరు పూర్తి వివరాలు తెలియలేదు. సో మేము వెళ్ళి పరిశీలించిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేస్తే ఇంకా ఆ మహిళ పేరు శ్రీమతి పిచ్చకుంట్ల రుక్కమ్మ, వయసు 50 సంవత్సరాలుగా తెలిసింది. ఆమె అడ్డ మీద పనిచేసే లేబర్గా రంజోల్ ప్రాంతంలో నివసిస్తుంది. ఆమెను భరత్ నగర్ చెందినటువంటి కదీర్ అనే వ్యక్తి నిన్న 11 గంటల ప్రాంతంలో రంజోల్ నుంచి అతను వస్తుంటే మార్గమధ్యంలో గర్దాబాద్ దగ్గర ఆమె కూలి పని కోసం వేచి చూస్తుంటే ఆమెను మాటలో మాట కలిపి ఆమెను తన యొక్క టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్పై ఎక్కించుకొని వెళ్ళడం జరిగింది. మధ్యలో అతను బస్తాపూర్ వైన్స్ దగ్గర ఒక మద్యం బాటిల్ తీసుకొని అక్కడే ఉన్నటువంటి రెస్టారెంట్లో ఒక చిన్న బిర్యానీ ప్యాకెట్ తీసుకొని తను అల్గోల్ ఫారెస్ట్ ఏరియాలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మద్యం సేవించి సుమారు 1.5 గంటల ప్రాంతంలో ఇక డబ్బుల విషయంలో, ఈ మహిళకి ఇస్తున్నటువంటి డబ్బుల విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇతని దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ మహిళ అతను నిలదీసి డబ్బులు ఇస్తామని తీసుకొచ్చినావు, ఎందుకు ఇవ్వలేదని చెప్పడంతో ఆ విషయంలో బయట జరిగింది. కోపోద్రికుడు అయిన రషీద్ ఆ మహిళను మహమ్మద్ కదీర్ ఆ మహిళను చంపాలనే ఉద్దేశంతో ఆమె యొక్క చీర కొంగుతో గొంతు చుట్టూ పూర్తిగా బిగించి ఆమెను అక్కడ హత్య చేయడం జరిగింది. తర్వాత ఆమె శవం కనిపించకుండా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్న కందకంలో తోసేయడం జరిగింది. ఆమెను చంపిన తర్వాత ఆమె యొక్క సెల్ ఫోన్ను తీసుకొని అక్కడ ఉన్నటువంటి టీవీఎస్ మోటార్ సైకిల్పై పారిపోయినాడు. అది ఈ విషయాన్ని అక్కడ కొంతమంది స్థానికులు కూడా గమనించిన విషయం జరిగింది కాబట్టి ఈ కదీర్ అన్న విషయం బయటకు వచ్చింది. సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం అతన్ని నిన్న రాత్రి అతను కర్ణాటక పారిపోయి అక్కడ నుంచి తిరిగి పోలీసులే పట్టుకుంటారన్న అనుమానంతో మళ్ళీ తన సగ్రామ్ సత్వార్కి వచ్చేసి అక్కడ నుంచి బీదర్ వైపు పారిపోతుంటే శ్రీకాంత్ ఎస్ఐ మేము అందరం కలిసి ఓల్లాటే చెక్ పోస్ట్ దగ్గర అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే తను మహిళను చంపిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఆ మహిళ యొక్క సెల్ ఫోను తన యొక్క ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మద్యానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిస అయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు.
అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చెయ్యి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కహాల్ ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కహాల్ ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కహాల్ ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ పూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కహాల్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కహాల్ ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కహాల్ ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జాబ్ మేళాలో అపశృతి చోటు చేసుకుంది. టెంట్ ఒక్కసారిగా కూలడంతో యువత పరుగులు తీసింది. మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెళ్లిపోయిన కొద్దిసేపటికే టెంట్ కుప్పకూలడంతో పెను ప్రమాదం తప్పిందని నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంట్రన్స్ ప్లీజ్ మీ బ్యానర్స్ తీసుకొని వచ్చి అడ్జస్ట్ కండి. స్టేజ్ మీద ఒక 6 టేబుల్స్ ఉన్నాయి. అలాగే మనకు స్టేజ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనము ఒక 10 minutes ఎవరు రాడ్స్ కింద ఉండకండి. టెంట్ కింద రాడ్స్ ఉన్నాయి కదా మధ్యలో, ఆ రాడ్స్ కింద ఎవరు ఉండకండి. నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కలెక్టరేట్ స్టోర్ రూమ్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో స్టోర్ రూమ్లో ఉన్న ఫర్నిచర్, ఎన్నికల సామాగ్రి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. బాపట్ల జిల్లా చీరాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి ఫోటో జనసేన పార్టీ ఫ్లెక్సీలో ఉండటం చర్చనీయాంశమైంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనసైకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆమంచి శ్రీనివాసరావు ఫోటోలు ఉన్నాయి. ఆమంచి శ్రీనివాసరావు స్వాములు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు. అంతేకాదు పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కృష్ణమోహన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలో స్వాములు ఫోటో ఉండటం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సోదరుడు జనసేనకు దగ్గరవుతున్నారనే చర్చ మొదలైంది. స్థానికంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. మనకు కుండీలలో ఉండే కమలా మొక్కలు అరుదుగా కనబడతాయి. అక్కడక్కడ అందం కోసం ఈ మొక్కలు పెంచుకున్నప్పటికీ 10 నుండి 25 కాయలు ఉండటం విశేషం. అలాంటిది కుండీలో ఉండే ఒకే చెట్టుకు 2000 కమలాలుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపులంక శివాంజనేయ నర్సరీలో ప్రస్తుతం ఆ అరుదైన కమల చెట్లు సందడి చేస్తున్నాయి. కుండీలో ఉండే చెట్టుకు 200 కాయలు ఉంటాయా అనే అనుమానం వ్యక్తం చేసే వాళ్ళు వచ్చి లెక్క పెట్టుకోవచ్చు. కాస్త అటు ఇటుగా లెక్క సరిపోతుందని రైతు చెబుతున్నారు. మంచి దిగుబడి కాకుండా అలంకరణలో ముందుంటుంది ఈ మొక్కల చెట్లు. కార్పొరేట్ సంస్థలు ఫంక్షన్ హాల్స్ వద్ద వీటిని ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉండే ఈ చెట్టు ధర ఎంతో తెలుసుకోవాలని ఉంది కదా. ఒక్కొక్క చెట్టు 25 నుంచి 30,000 రూపాయలు పలుకుతోంది. అరుదైన మొక్కలను మన దేశ నర్సరీ రంగానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీటిని దిగుమతి చేస్తున్నట్లు నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు. నా పేరు మల్లు పోలరాజు, శివాంజనేయ నర్సరీ. నేను గత 30 సంవత్సరాలుగా ఈ నర్సరీ వ్యాపారంలో ఉండి ఎన్నో రకాల మొక్కల్ని సేకరిస్తూ అన్ని రకాల మొక్కల్ని రైతులకి ఇటు కస్టమర్లకి అందిస్తూ ఎన్నో వేలాది మొక్కల్ని మేము తయారు చేస్తూ బయట దేశాల నుంచి తెప్పిస్తూ అన్ని సప్లై చేస్తున్నామండి. అలాగే దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ చైనా ఆరెంజ్ అనే కమలా మొక్క కూడా బయట నుంచి తెప్పించామండి. తెప్పిస్తే దీంట్లో చిన్న సైజు, పెద్ద సైజు, మీడియం సైజు 3 సైజుల్లో మాకు మొక్కలు అందుబాటులోకి వచ్చినాయండి. ఇది చాలా విపరీతమైన కాపు కాసి బాగా రంగు ఆకర్షణీయంగా ఉండి జనాన్ని అబ్బురపరిచే స్థాయిలో కాయలు కాస్తుందండి. ఇలాగ వాళ్ళు తయారు చేస్తే మనం తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నామండి. అలాగే దీని రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుందండి. ఈ కాయని ఇలా తీసుకుని మనం తీసుకుని కూడా తినడానికి ఆమోదయోగ్యంగా ఒక చెట్టుకి అక్కడ బయలుదేరినప్పుడు ఇంచుమించుగా 2,000 కాయలతో ఇక్కడ బయలుదేరిందండి. దారిలో ఒక 100 కాయలు రాలిపోయినాయండి. నా దగ్గరకు వచ్చి ఇంచుమించుగా వారం 10 రోజుల పైన అయిందండి. ఈ లోపల ఒక 100 కాయల వరకు రాలిపోవడం జరిగిందండి, ముక్కుపోయి. ఇలాగ 2 నుంచి 3 నెలల వరకు ఇలా చెట్టుని కాయలు ఉంటాయండి. తర్వాత కూడా ఈ కాయలన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళా చిగురు వచ్చి పువ్వు వచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పరిధిలో మనకు కాస్తున్నాయండి. గత సంవత్సరం కూడా ఇలాగే తెచ్చిన మొక్కలు ఇప్పుడు ఈ సంవత్సరం పూత వచ్చి కాపు వచ్చిందండి. అలాగే ఇది కూడా నెక్స్ట్ ఇయర్ బాగా కాస్తుందండి. విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ను టీడీపీ నేతల బృందం కలిసింది. నారా లోకేష్ పై పోలీసులు పెడుతున్న కేసులు, లోకేష్ పాదయాత్రను అడ్డుకునే విధంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. నారా లోకేష్ ప్రచార రథాలు సీజ్ చేయడం, లోకేష్ ప్రజలతో మాట్లాడకుండా మైకులు లాక్కోవడం అనేక అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా ఇతర నేతలు పాల్గొన్నారు. మీరు ఇంటర్వ్యూ స్టేట్ హెడ్గా మీరు ఇవ్వండి. ఎప్పటివరకు సంవత్సరం అయింది డీజీపీ గారు వచ్చి, ఎన్నోసార్లు ఆయన అపాయింట్మెంట్ అయ్యాం. డీజీపీ గారి దర్శనం మాకు దక్కలా. తెలుగుదేశం పార్టీ నాయకులకి సంవత్సరం అయినా కూడా డీజీపీ గారి ముఖార విందాన్ని చూసే అవకాశం మాకు రాలేదు. డీజీపీ ఎలా ఉంటాడో చూసే అవకాశం మాకు రాలేదు. నేను యాజ్ నేషనల్ జనరల్ సెక్రటరీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ రిక్వెస్టెడ్ ఫర్ హిజ్ అపాయింట్మెంట్. ఎప్పుడు కూడా మమ్మల్ని చూడటానికి ఇష్టపడలేదు. రోడ్డు మీద నిలబడి కనీసం రాజ్భవన్ లోపలికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని టీ కాఫీలు తాగి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. డీజీ దగ్గరికి వెళ్ళాలంటే నడు రోడ్డు మీద నిలబెట్టి ఆయన రిపోర్ట్ ఎవరో తీసుకొని ఆయన పోతున్నా. ఆయన చూసే అవకాశాన్ని కూడా తొందరలోనే, సంవత్సరం అయింది, డీజీ గారిని చూసే అవకాశాన్ని కూడా కల్పించమని చెప్పి కూడా గవర్నర్ గారిని కోరాం. నవ్వుకున్నాడు ఆయన. అందుకని ఇప్పటికైనా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మీ చట్ట ప్రకారం మీ డ్యూటీ మీరు నిర్వహించండి. మీకు జీతాలు ఇస్తున్నది రాష్ట్రంలో ప్రజలందరినీ సమానంగా చూడమని, అంతేగాని అధికార పార్టీని ఒక రకంగా ప్రతిపక్షాలను ఒక రకంగా చూడాలని కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. గవర్నర్ గారు న్యాయం చేస్తారన్న ఆశతో మేము ఉన్నాం. ఏం చేస్తారో చూద్దాం. ప్రతిరోజు ఏదో విధంగా అడ్డుకుంటా ఉన్నారు, అడ్డుదోగులుతూ ఉన్నారు. మనం చూసాం నిన్న కూడా మీడియాలో, నిన్న మొన్న ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని కొల్లు రఘురామరెడ్డి చేసినటువంటి ఒత్తిడి మేరకు డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్ని వాళ్ళు అడుగు ముందున పడకుండా చూడండి అని చెప్పి నిరంతరం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిన దాని మీద ఒక ఎస్ఐ వాణిజ్య విభాగం అధ్యక్షుడైనటువంటి రాకేష్ మీద చేయి చేసుకున్న విధానం చూసాం. ఏ విధంగా చేయి చేసుకున్నాడో వీడియోలు చూపించాం. మీడియా మొత్తం చూసి నివ్వేరపోయింది. ఎవడిచ్చాడండి వీళ్ళకి హక్కు? ఈ పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద చేయాల్సిన హక్కు వీళ్ళకి ఎక్కడిది? ముఖ్యంగా యువగళం పేరు మీద నారా లోకేష్ గారు జరుపుతున్నటువంటి పాదయాత్ర
ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం నిస్తేజం అయిపోయినటువంటి యువత పరిస్థితి తెలుసుకుంటా ఉన్నారు. ఆయన యువకులకి తెలియజెప్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం గంజాయికి హబ్గా మారింది. నంబర్ 1 ప్లేస్లో గంజాయిని ఈ రాష్ట్రాన్ని నిలిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కింది. అదేవిధంగా డ్రగ్స్, కల్తీ సారా, చీప్ లిక్కరు వీటన్నిటికి కూడా కేర్ ఆఫ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చాడు. యువత మత్తులో జోగుతూ ఉంటే వీళ్ళ అఘాయిత్యాలకి అడ్డు ఉండదు, అడ్డు అదుపు లేకుండా చేయొచ్చు అనేది వీళ్ళ ఆలోచన అనేది ఇవాళ అర్థమవుతూ ఉంది. షర్మిల గారు పాదయాత్ర చేశారు, నిన్న కాక మొన్న రాహుల్ గారు పాదయాత్ర చేశారు. ఇవాళ లోకేష్ గారు పాదయాత్ర చేస్తేనే మీకు ఎందుకు భయం పడుతూ ఉంది? మీ ఒంట్లో వణుకు పడుతూ ఉంది. లోకేష్ గారిని చూస్తే మీకు భయం పడుతూ ఉంది. ఒక సుదూర బాటసారిలాగా బయలుదేరాడు లోకేష్ గారు. ఆయన బాటలో వచ్చినటువంటి అన్ని వర్గాల్ని కలుస్తూ ఉన్నారు. ఎస్సీలతో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు, బీసీలతో, వాళ్ళ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం కానీ, వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడులు కానీ, ఇవాళ వాళ్ళు వచ్చినటువంటి మాటలు చెప్తా ఉంటే ఈ ప్రభుత్వం ఎంత హింస పెడతా ఉందో, మహిళల్ని ఎంత హింస పెడతా ఉందో, యువతను ఎంత హింస పెడతా ఉందో, పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి ప్రజలకు భరోసా కల్పించేందుకు వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ బోనాల కిషన్ నేతృత్వంలో నగరంలోని రంగసాయిపేట మహంకాళి దేవాలయం నుండి అండర్ బ్రిడ్జ్ వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. तो हम इस महीने हमारी कंपनी यहाँ आई है वरंगल ज़िले में, ताकि हम वरंगल ज़िले की पुलिस से, जनता से हम इंटरेक्शन कर सके, ताकि यहाँ की स्थिति को हम पहचान सके, लोगों को ये भरोसा दे सके अगर इन केस कुछ सिचुएशन हो जाती है, जैसे दंगे हो जाते हैं, कोई भी हो, चाहे कम्युनल दंगा हो या किसी भी तरह का दंगा हो, तो हम आपके साथ है, पुलिस के साथ है. जब भी हमारी इन्हें ज़रूरत पड़ेगी हम यहाँ पे आएंगे, इनकी मदद के लिए तुरंत तत्पर रहेंगे. और आपको बता दें, रैपिड एक्शन फोर्स जो है ये दंगे के लिए ही एक स्पेशलाइज्ड फोर्स है. ये सीआरपीएफ का एक पार्ट है और तेलंगाना राज्य में इसकी एक बटालियन लोकेटेड है, जो हमारा कैंप है आरएएफ का 99 बटालियन का. ये हैदराबाद के सिकंदराबाद शहर में आता है. ठीक है, तो थैंक यू. హమారా ప్రసాద్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హమారా ప్రసాద్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హమారా ప్రసాద్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. హైదరాబాద్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నగరంలోని ఆల్వాల్లో హమారా ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన జర్నలిస్టుల శిక్షణ తరగతులు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.